హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు అఖిల వ్లాగ్స్. సో ఈరోజైతే మీకు నేను ఆనియన్ క్యారెట్ దోశ చూపిద్దామని అయితే ఈ వ్లాగ్ చేశాను. సో ఇక్కడ మన దోశ బ్యాటర్ ఉంటుంది కదా, అందులోకి అయితే 1 కప్ ఆనియన్, 1 కప్ కొత్తిమీర అండ్ 1 కప్ క్యారెట్ వేసుకోవాలి. సో ఇదైతే ఈ 3 వేసేసుకొని ఇందులో మనం జీలకర్ర కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఇలా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో పిల్లలు అయితే డైరెక్ట్ క్యారెట్ తినరు కదా, సో ఇలా చేసి పెడితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో వాళ్ళకి తిన్నట్టు కూడా అనిపించదు అండ్ క్యారెట్ ఈజ్ వెరీ హెల్దీ. సో ఇలా అయితే మనం ఆ బ్యాటర్ని ఇలా దోశలాగా వేసుకోవాలన్నమాట. అండ్ ఇలా దోశ అనే కాదు, దీన్ని ఉతప్ప అని కూడా అంటారు. సో మనం థిక్గా వేసుకుంటే చూసారు కదా, ఇలా రెడ్డిష్గా వచ్చేలాగా కాల్చుకోవాలి, ఎర్రగా కాల్చుకోవాలి అండ్ రివర్స్ కూడా కాల్చుకోవాలి. సో దట్ మనకు పిండి పిండిగా అనిపించకుండా. సో ఇలా 2 సైడ్స్ కాల్చేసుకొని కొంచెం ఆయిల్ పూసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని అక్కడ నుంచి మనం కాల్చుకొని దాన్ని ఫోల్డ్ చేసుకొని ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే. సో వేడివేడిగా ఇప్పుడైతే వింటర్ సీజన్లో ఇలా వేడివేడిగా దోశ తింటే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్.